హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కైండ్ టు గెట్ బై విద్య. అచ్చం నాన్ వెజ్ బిర్యానీ టెక్స్చర్‌ని అంతకంటే డబుల్ టేస్ట్‌ని ఇచ్చే పనసకాయ గోంగూర పలావ్. పనసకాయ ముక్క ఉడికాక తింటుంటే ఇది వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? అనే ఫీల్ ఒస్తుంది. వెజిటేరియన్స్ అందరికీ ఇది ఒక పండగ లాంటి రెసిపీ. అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా దీని కోసం ఒక బౌల్‌లో క్లీన్ చేసి పెట్టుకున్న గోబీ, అలాగే పనసకాయ ముక్కల్ని తీసుకోవాలి. ఈ పనసకాయ చాలా స్పెషల్ అండి. ఇది అత్తయ్య ఇంటి దగ్గర పెరిగిన పనసకాయ అన్నమాట. దీంతోనే చాలా రెసిపీస్ ట్రై చేశాను ఇంతకు ముందు కూడా. అవి ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను చూడండి. ఇందులోకి కొద్దిగా గట్టి పెరుగు, మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇంకా బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు, మసాలాలతో మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలు చప్పగా టేస్ట్ లేకుండా ఉండడం కన్నా, మసాలాలన్నీ లోపలికి వెళ్ళి చాలా జ్యూసీగా, టేస్టీగా తయారవుతాయి. దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పులావ్‌లోకి కావాల్సినవి కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, టొమాటోలు, అలానే పచ్చిమిర్చి. ఇక అసలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుక్కర్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె కాగాక మన రెగ్యులర్ బిర్యానీ స్పైసెస్ అవే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసి మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ సాట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లిట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కల్ని కూడా వేసి అవి కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకోవడం, మ్యారినేట్ చేసుకోవడం అవి కొంచెం టైం అనిపిస్తుంది. కానీ వన్స్ కుక్కర్ రెసిపీ స్టార్ట్ అయిన తర్వాత ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ ఇది. నాకేంటో ఇదే కాదు, ఏ కుక్కర్ రెసిపీ అయినా చాలా ఫాస్ట్‌గా అయిపోతదనిపిస్తుంది. కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టొమాటోలు మగ్గాయి కదా! మన రెసిపీకి అసలైన ట్విస్ట్ ఇచ్చే మ్యాజిక్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేసాం ఇప్పుడు. అదే గోంగూర. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టి గోంగూర బాగా ఉడికేంత వరకు కాసేపు ఆగాలి. గోంగూరలో ఉండే ఆ పుల్లదనం, పనసకాయ ముక్కలు టేస్ట్ కలిసి పులావ్‌కి ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. చూడండి, గోంగూర బాగా మగ్గి నూనె పైకి తేలుతుంది కదా! ఇలా వస్తే పర్ఫెక్ట్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా పెరుగులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీ, పనసకాయ ముక్కల్ని వేసేయాలి. దాంతో పాటు సోయా చంక్స్ కూడా యాడ్ చేశాను.
అలానే గ్రీన్ పీస్. వీటన్నిటిని బాగా కలుపుకొని, ఆ గోంగూర ఫ్లేవర్ ముక్కలకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు రైస్. నేను బాస్మతి రైస్ వాడలేదండి. ఇది నార్మల్ సోనా మసూరి రైస్ వాడాను ఈ రెసిపీకి. 1:2 రేషియోలో రైస్ వేసాక చాలా నెమ్మదిగా కలపాలి. లేదంటే బియ్యం విరిగిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి మనం నీళ్ళను పోసుకోవాలి. ఈ టైంలో నీళ్లు పోసాక ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. అంతే. ఇంక కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2, 3 విజిల్స్ రానివ్వాలి అంతే. అసలు ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే అబ్బా! వావ్! ఇల్లంతా భలే వాసనొస్తుంది. గోంగూర ట్యాంగీ ఫ్లేవర్, పనసకాయ ఇంకా సోయా చంక్స్ టెక్స్చర్‌తో ఈ పులావ్ తింటుంటే అమృతంలా ఉంటుంది. దీన్ని దీన్ని నేను క్యుకుంబర్ రైతాతో తిన్నాను. చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నమస్తే.